దేవుడికి పూజలన్నీ చాలా జరిగినియి. దేవుడి దగ్గర యూజ్ చేసిన పూజలో వాడిన ఇత్తడి, రాగి సామాన్లు క్లీన్ చేయడమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. వీటికి జిడ్డు, మురికి, అలాగే పసుపు, కుంకుమ ఇలాంటి మచ్చలున్నప్పుడు అవి ఎంత రుద్దినా కానీ నీట్‌గా రావు కదా! అందుకే నేనైతే హ్యాపీ ప్లానెట్ వాళ్ళ దగ్గర కాపర్ అండ్ బ్రాస్ క్లీనర్‌దయితే తీసుకున్నాను. ఇది ఎంత బాగా యూజ్ అవుతుందంటే రెండోసారి మళ్ళీ తీసుకున్నా అనమాట. ఎంతో నచ్చితేనే కదా మనం రెండోసారి తీసుకుంటాము. లాస్ట్ టైము క్రీమ్ బేస్‌లో తీసుకున్నాను. ఇదొచ్చేసి స్ప్రే అనమాట. ఇట్లాగా దానికి ఒక క్యాప్ వస్తుంది. అది ఓపెన్ చేయకుండా క్లోజ్ చేసి స్ప్రే చేయడం వల్ల అది వైడ్‌గా స్ప్రెడ్ అవుతుంది. సో, క్రీమ్ అంతా అదే స్ప్రే అంతా ఒకటే చోట కాకుండా ఇట్లాగా స్ప్రెడ్ అవ్వటం వల్ల మనం క్లీనింగ్‌కి చాలా ఈజీగా ఉంటుంది. ఒక 2 సెకండ్స్ ఆగేసి ఏదైనా స్క్రబ్బర్ తీసుకొని జస్ట్ నార్మల్‌గా రబ్ చేస్తూ క్లీన్ చేస్తే చాలు. ఎంత నీట్‌గా మెరిసిపోతుంది చూడు. ఇత్తడి సామాన్లు కూడా మంచిగా శుభ్రం చేసుకుంటే బంగారానికి ఏ మాత్రం తీసిపోదండి. నున్నగా, తెల్లగా ఎంత బాగున్నాయో చూడండి. ఈ ప్రొడక్ట్ కావాలి అనుకుంటే అమెజాన్ లేదు అంటే వాళ్ళ www.happyplanet వెబ్‌సైట్‌లో కూడా ఉంటుంది. లేదంటే లింక్ కోసం కమెంట్ చేసేయండి. షేర్ చేస్తాను.